చెల్లెళ్ళు అడుగుతున్నా నీ గుండెలో ఎవరున్నారు? తమ్ముడు అడుగుతున్నా నీ గుండెల్లో ఏముంది? సహోదరులు అడుగుతున్నా నీ హృదయంలో ఏముంది? కొంతమంది హృదయంలో కోపం ఉంది, కొంతమంది హృదయంలో ద్వేషం ఉంది, కొంతమంది హృదయంలో అసూయ ఉంది, కొంతమంది హృదయంలో కామం ఉంది, మరి కొంతమంది హృదయంలో అపవిత్రత ఉంది, ధనాపేక్ష ఉంది, రకరకాల లోకానుసారమైనటువంటి ఈచ్ఛలో కోరికలో ఈరోజు అనేక మంది గుండెల్లో నిండిపోయి ఉన్నాయి. దయచేసి వినో, ఈ హృదయంలో ఉండాల్సింది లోకం కాదు, లోకంలో ఉన్న నేత్రాశ కాదు, శరీరాశ కాదు, జీవపు డంబము కాదు. ఈ హృదయంలో ఉండాల్సింది, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. వినో, ఈ గుండెలో ఈరోజు నీ గుండెలో ఈరోజు క్రీస్తు లేకపోతే పరలోకము అనే గూడెములో నువ్వు ఉండే ఛాన్స్ లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు కనుక నీ గుండెల్లో క్రీస్తు లేకపోతే ఆయన ఉన్న గూడెంలో పరలోకంలో నువ్వు ఉండే ఛాన్స్ ఉందా? లేనే లేదు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు మరణించాలని ఆశపట్టల్లా, మరణిస్తే ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకంలోనా, నరకంలోనా? ఒకసారి ఆలోచించు.